లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇడుపులపాయ వద్ద అభ్యర్థుల పేర్లను ప్రకటించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి నుంచి ఇడుపులపాయ వరకు చేరుకున్న జగన్ ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు క్యాండిడేట్లను ఖరారు చేశారు. ఈ పేర్ల జాబితాను మంత్రి ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ చదివారు. మంత్రి ధర్మాన మాట్లాడుతూ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం తనకు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే అన్నారు. 175 సీట్లలో అత్యధిక సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో 24 మంది మహిళలున్నారని చెప్పారు. సామాజిక మార్పు దిశగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ఎంపీ సీట్లలో 11 స్థానాలను బీసీలకు ఇచ్చామన్నారు. 175 సీట్లలో 59 సీట్లు బీసీలకే కేటాయించామని చెప్పారు. బీసీలకు ఈ స్థాయిలో ఏ పార్టీ కూడా ఇంతవరకు సీట్లు ఇవ్వలేదని ధర్మాన గుర్తు చేశారు. మైనారిటీలకు గత ఎన్నికల్లో 5 సీట్లు ఇస్తే ఈసారి 7 కేటాయించినట్టు వివరించారు. 2019తో పోల్చితే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్టు తెలిపారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను నందిగం సురేష్ ప్రకటించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేరాడ తిలక్ పేరును ఖరారు చేశారు. విజయనగరం బెల్లాన చంద్రశేఖర్, విశాఖ బొత్స ఝాన్సీ, అరకు చెట్టి తనూజారాణి, రాజమండ్రి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు, కాకినాడ చెల్మశెట్టి సునీల్, నర్సాపురం గూడూరి ఉమాబాల, అనకాపల్లి రాపాక వరప్రసాద్, నర్సాపురం ఉమాబాల, ఏలూరు కారుమూరు సునీల్ కుమార్ యాదవ్, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖర్, విజయవాడ కేసినేని నాని, గుంటూరు కిలారి రోషయ్య, నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్, బాపట్ల నందిగం సురేష్, నెల్లూరు విజయసాయి రెడ్డి, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి గురుమూర్తి, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట మిథున్ రెడ్డి, కడప అవినాష్ రెడ్డి, కర్నూలు బీవై రామయ్య, నంద్యాల బ్రహ్మానందరెడ్డి, హిందూపూర్ జోలరాశి శాంతకు, చివరిగా అనంతపురం సీటును శంకరనారాయణకి కేటాయించారు. ఇటు వైసీపీ ఎమ్మెల్యేల విషయానికొస్తే శ్రీకాకుళం అసెంబ్లీ సీటును మంత్రి ధర్మాన ప్రసాదరావుకు కేటాయించారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం, పాతపట్నం రెడ్డి శాంతి, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, ఇచ్చాపురం పిరియా విజయ, పలాస టికెట్ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు కేటాయించారు. ఎస్సీ నియోజకవర్గమైన రాజాం టికెట్ ను డాక్టర్ తలే రాజేష్ ఇవ్వగా విజయనగరం టికెట్ ను కోలగట్ల వీరభద్రస్వామికి కేటాయించారు. అలాగే బొబ్బిలి, సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు, గణపతి నగరం బొత్స అప్పల నరసయ్య, చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, నెల్లిమర్ల బడ్డుకొండ అప్పలనాయుడు, ఎచ్చెర్ల గొర్రె కిరణ్ కుమార్ కు కేటాయించారు. అయితే ఈసారి టికెట్ దక్కదని ప్రచారం జరిగిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అనూహ్యంగా గాజువక్క టికెట్ కేటాయించారు. విశాఖ దక్షిణ టికెట్ ను వాసుపల్లి గణేష్ కు, విశాఖ ఉత్తర టికెట్ కేకే రాజుకు ఇచ్చారు. అత్యంత గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న భీమిలి టికెట్ ను ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కేటాయించారు. అలాగే విశాఖ తూర్పులో ఎంవివి సత్యనారాయణ, విశాఖ పశ్చిమలో అడారి ఆనంద్, శృంగవరపు కోటలో కడుబండి శ్రీనివాసరావు, పెందుర్తిలో అన్నంరెడ్డి, అదీప్ రాజు పోటీకి ఫైనల్ అయ్యారు. ఇక ఎస్సీ నియోజకవర్గమైన పాయకరావుపేట సీటును కంబాల జోగులకు కేటాయించారు. అలాగే చోడవరంలో కర్ణం ధర్మశ్రీ, నర్సీపట్నంలో పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లిలో మలసాల భరత్ కుమార్, మాడుగులలో బూడి ముత్యాల నాయుడు, ఎలిమంచిలలో ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు అలియస్ కన్నబాబు రాజు బరిలో నిలిచారు. ఇటు ఎస్సీ నియోజకవర్గాలు అయినా ఇటు ఎస్టీ నియోజకవర్గాలైన అరకులో రేగం మత్స్యలింగం, పాడేరులో మత్స్యరస విశ్వేశ్వరరాజు, రంపచోడవరంలో నాగులపల్లి ధనలక్ష్మి, పార్వతీపురంలో అలజంగి జోగారావు, సాలూరులో పీడిక రాచున్నదుర, పాలకొండలో విశ్వరాయి కళావతి పోటీకి ఫైనల్ అయ్యారు. ఇటు కురుపాం ఎస్టీ రిజర్వ్డ్ సీట్ను మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవానికి కేటాయించారు. పతిపాడు సీట్ను వరుపుల సుబ్బారావుకు, జగ్గంపేట సీట్ను తోట నరసింహంకు, తుని సీటు దాడిశెట్టి రాజుకు కేటాయించారు. అలాగే పిఠాపురంలో వంగ గీత, కాకినాడ సీట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు, పెద్దాపురంలో దావులూరి దొరబాబు, రాజోలి ఎస్సీ నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు బరిలో దిగుతున్నారు. ఇక కొత్తపేట నుంచి చీర్ల జగ్గిరెడ్డి, ముమ్మిడివరం నుంచి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రామచంద్రపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్, అమలాపురం ఎస్సీ నియోజకవర్గం నుంచి పినిపై విశ్వరూప్, పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్, మండపేట నుంచి తోట త్రిమూర్తులు ఖరారయ్యారు. అలాగే అనపర్తిలో డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, గోపాలపురం ఎస్సీ నియోజకవర్గంలో తానేటి వనిత, రాజనగరంలో జక్కంపూడి రాజా, నిడదవోలులో గెడ్డం శ్రీనివాసనాయుడు పోటీ చేస్తున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎంపీ మార్గాని భరత్రామ్ ఈసారి ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి తలారి వెంకటరావు, నరసాపురం నుంచి ముదునూరి నాగరాజు వరప్రసాదరావు, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్ బరిలో దిగుతున్నారు. ఇటు ఆచంట టికెట్ను చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు, తనకు కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు, ఉండి సీటు పీవీఎల్ నరసింహారాజుకు, తాడపల్లిగూడెం టికెట్ కొట్టు సత్యనారాయణకు కేటాయించారు. అలాగే పాలకొల్లులో గూడాల శ్రీహరి గోపాలరావు, చింతలపూడి ఎస్సీ నియోజకవర్గంలో ఖంభం విజయరాజు, నూజివీడులో మేకా వెంకట ప్రతాప అప్పారావు, దెందులూరులో కోటారు అబ్బయ్య చౌదరి, కైకలూరులో దూలం నాగేశ్వరరావు బరిలో దిగుతున్నారు. పోలవరం ఎస్టీ టికెట్ను తెల్లం రాజ్యలక్ష్మికి, ఏలూరు ఆళ్లనానికి, ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబుకి, పామరు ఎస్సీ నియోజకవర్గాన్ని కైలే అనిల్ కుమార్ కి కేటాయించారు. అలాగే అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నంలో పేర్ని కిట్టు,
పెడనలో ఉప్పల రమేష్, గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ మోహన్, పెలమలూరులో జోగి రమేష్, నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో మొండితోక జగన్మోహన్ రావు, తిరుమూరు ఎస్సీ రిజర్వ్డ్ స్వామిదాస్ పోటీ చేయబోతున్నట్టు అధిష్టానం ఫైనల్ చేసింది. ఇక విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ టికెట్లను వరుసగా దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్ శ్రీనివాస్కు కేటాయించింది. జగ్గేపేట టికెట్ను ఉదయభానుకు, మైలవరం టికెట్ శరణాల తిరుపతిరావుకు ఫైనల్ చేసింది. తాడికొండ టికెట్ను మాజీ మంత్రి మేకతోటి సుచరితకు, పత్తిపాడు బాలసని కిరణ్ కుమార్కు, తెనాలి అన్నాబత్తుని శివకుమార్కు, పొన్నూరు టికెట్ అంబడి మురళికి, గుంటూరు వెస్ట్ టికెట్ మంత్రి విడుదల రజని కేటాయించారు. ఇక మంగళగిరి టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్లకు కాకుండా మురుగుడు లావణ్యకు కేటాయించారు. గుంటూరు ఈస్ట్లో షేక్నూర్ ఫతిమా, పెదకూరపాడులో నంబూరు శంకర్రావు, వినుకొండలో బొల్ల బ్రహ్మయ్య నాయుడు, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, గురజాలలో కాసు మహేష్ రెడ్డి, చిలకలూరుపేటలో కావేటి శివ మనోహర్ నాయుడు, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రేపల్లలో రేవూరి గణేష్, బాపట్లలో కోన రఘుపతి, వేమూరులో వరికూటి అశోక్ బాబు, సంతనూతలపాడులో మేరుగ నాగార్జున, అద్దంకిలో పానెం హనిమిరెడ్డి, పర్చూరులో ఇడం బాలాజీ, చీరాలలో కరణం వెంకటేష్, దర్శిలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండుపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరులో కందూరు నాగార్జున రెడ్డి, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, కనిగిరిలో దుద్దాల నారాయణ యాదవ్, మార్కాపురంలో అన్న రాంబాబు, కందుకూరులో బుర్ర మధుసూదన్ యాదవ్ వైసీపీ అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఇక కావలి టికెట్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి, కోవూరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి, నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్, నెల్లూరు రూరల్ టికెట్ ఆడాల ప్రభాకర్ రెడ్డికి కేటాయించారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి, సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరులో మేరుగ మురళీధర్, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, ఉరవకొండలో వై విశ్వేశ్వరరెడ్డి, గుంతకల్లులో వై వెంకట్రామిరెడ్డి, తాడిపర్తిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, సింగనమలలో మన్నెపాకుల వీరాంజనేయులు పోటీకి సిద్దమయ్యారు. అనంతపురం అర్బన్లో అనంత వెంకట్రామరెడ్డి, కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య, రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లిలో నిసార్ అహ్మద్, రాజంపేటలో ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, కోడూరులో కె శ్రీనివాసులు, రాయచోటిలో గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైనల్ అయ్యారు. నగరి టికెట్ను మంత్రి ఆర్కే రోజాకు కేటాయించారు. గంగాధర నెల్లూరు టికెట్ను కృపాలక్ష్మికి, చిత్తూరు ఎం విజయానందరెడ్డికి, పూతలపట్టు డాక్టర్ సునీల్ కుమార్ కు, పలమనేరు టికెట్ ఎన్ వెంకటేష్ గౌడ్ కు అందజేశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలో నిలిచిన కుప్పం టికెట్ను కేజే భరత్ కు కేటాయించారు. పుంగనూరు టికెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు. కర్నూలు సీటు ఎండీ ఇంతియాజ్ కు, పత్తికొండ కంగాటి శ్రీదేవికి, కొడుమూరు ఆదిమూలపు సతీష్ కి, ఎమ్మిగనూరు బుట్టా రేణుకకు, మంత్రాలయం వై బాలనాగిరెడ్డికి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డికి, ఆళ్లగడ్డ గంగుల బీజేంద్రారెడ్డికి, శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డికి, నందికోట్కు టికెట్ డాక్టర్ దారా సుధీర్ కి కేటాయించారు. అలాగే పాణ్యం సీటు కాటసాని రాంభూపాల్ రెడ్డికి, నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి, బనగానపల్ల కాటసాని రామిరెడ్డికి, డోన్ సీటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కి ఫైనల్ చేశారు. ఇక పడగసిర సీటు ఈరా లక్కప్ప, హిందూపురం టికెట్ టిఎన్ దీపిక, పెనుగొండ కేవీ ఉషా శ్రీ చరణ్ కు, పుట్టపర్తి దుద్దుకొండ శ్రీధర్ రెడ్డికి, ధర్మవరం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి, చివరిగా కదిరి అసెంబ్లీ సీటును బిఎస్ మక్బూల్ అహ్మద్ కి కేటాయించారు. ఇలా 175 అసెంబ్లీ సీట్లు, 11 ఎంపీ సీట్లు ఫైనల్ చేశారు.